ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. జరిగింది కేవలం 5 మ్యాచ్లే అయినప్పటికీ సెమీస్‌కి ఎవరు చేరతారనేది చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. అయితే మొదటి మ్యాచ్‌గా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగితే న్యూజిలాండ్ 60 రన్స్ తేడాతో గెలిచింది. అంటే హోస్ట్ కంట్రీ అయిన పాకిస్తాన్ మొదటి మ్యాచ్‌లోనే ఓడింది. ఇక తర్వాత బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 107 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ని మట్టి కరిపించింది. ఇక ఫోర్త్ మ్యాచ్గా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక తర్వాత నిన్న జరిగిన 5వ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, దాయాదుల పోరు. ఈ మ్యాచ్లో గాను ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంటే పాకిస్తాన్ హోస్ట్ కంట్రీ అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏలో ఉన్న పాకిస్తాన్ ఏకంగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొదటిది న్యూజిలాండ్ అయితే రెండోది పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోయింది. దీంతో సెమీస్ హాసిలైతే పాకిస్తాన్వి గల్లంతయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే పాయింట్ల పట్టికను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్రూప్ ఏలో ఇండియా 2 మ్యాచ్ల్లో 2 గెలిచి 4 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఇక తర్వాత న్యూజిలాండ్ 1 మ్యాచ్ ఆడి 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక బంగ్లాదేశ్ ఆడిన మొదటి మ్యాచ్లో ఓడిపోయింది. ఇక పాకిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయి లాస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది. ఇక అలాగే గ్రూప్ బి చూస్తే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ 4 టీంలు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడగా సౌత్ ఆఫ్రికా 1 గెలిచి నెట్ రన్ రేట్ ప్లస్ ఉండటం వల్ల 2 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంటే ఆస్ట్రేలియా 1 మ్యాచ్ ఆడి 1 గెలిచి 2 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల యొక్క షెడ్యూలు, పరిస్థితి, రిజల్ట్, అలాగే మరియు టేబుల్లో ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారని చూసాం. అయితే పాకిస్తాన్ సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ సమస్యల్లో పడింది. ఆతిథ్య జట్టు అయినప్పటికీ 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయి సెమీఫైనల్ చేరాలనే ఆశల్ని సన్నగిల్లించుకుంది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడిన తరువాత పాకిస్తాన్ భవిష్యత్తు ఇప్పుడు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి అయితే వచ్చింది. సెమీఫైనల్స్కు చేరుకోవడానికి వారు భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ల విజయాల కోసం ప్రార్థించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి వారి యొక్క నెట్ రన్ రేట్ ని బాగా దెబ్బతీసింది. దుబాయ్లో జరిగిన 2 మ్యాచ్లు చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో 0 పాయింట్లతో గ్రూప్ ఏలో లాస్ట్ ప్లేస్లో అయితే పాకిస్తాన్ నిలిచింది. ఇక ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్తో పాకిస్తాన్ 1 మ్యాచ్ ఆడాల్సి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరుకోవడానికి ఇంకా 1 అవకాశం మాత్రమే ఉంది. కానీ దానికి వారికి భారత్, బంగ్లాదేశ్ సహాయం అవసరం కానుంది. పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరుకోవాలంటే ఇది ఒకటే వే అని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా అలాగే బంగ్లాదేశ్ జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్ భారీ తేడాతో ఓడించాలని పాకిస్తాన్ అయితే ఆశిస్తుంది. ఇదే జరిగితే న్యూజిలాండ్ 3 మ్యాచ్ల్లో తర్వాత కేవలం 2 పాయింట్లు మాత్రంతో ఉండటం కాక వారి నెట్ రన్ రేట్ కూడా బాగా తగ్గుతుంది. దీని తర్వాత పాకిస్తాన్ తన చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ని భారీ నెట్ రన్ రేట్తో ఓడించాల్సి ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల పాయింట్లు కూడా 2-2గా ఉంటాయి. ఇది జరిగితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లు చెరో 2 పాయింట్లతో ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీఫైనల్కు చేరే ఛాన్సెస్ అయితే ఉంటాయి. గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్కు చేరుకునే రేసులో భారత్ ఇప్పటికే ముందంజలో ఉంది. రెండో జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. న్యూజిలాండ్ తన మిగిలిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచిన పాకిస్తాన్ ప్రయాణం అక్కడితో ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ సోమవారం రావుల్పిండిలో బంగ్లాదేశ్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు గెలిస్తే పాకిస్తాన్ తన చివరి గ్రూప్ మ్యాచ్కు ముందే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ పరిస్థితి పాకిస్తాన్కి చాలా కష్టంగా ఉంది. వారు బంగ్లాదేశ్ను భారీ తేడాతో ఓడించడమే కాకుండా ఇతర మ్యాచ్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్తాన్ ఎప్పుడు మంచి ప్రదర్శన ఇచ్చింది, కానీ ఈసారి వారి ఆట తీరు చాలా దారుణంగా ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ యొక్క బౌలింగ్ యూనిట్, మెయిన్లీ ఫీల్డింగ్ యూనిట్ మరీ దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. చివరి మ్యాచ్లో పాకిస్తాన్ ఎలా రాణిస్తుందో, అద్భుతంగా సెమీఫైనల్స్ చేరుకుంటుందో లేదో చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇది జరగడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ముందుకు సాగాలంటే దీనికి అనుకూలంగా చాలా విషయాలు జరగాలి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ప్రస్తుతం ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో కాను సెమీస్కు చేరే అర్హత అయితే పాకిస్తాన్కి లేదనుకున్నా, చేరే ఛాన్సెస్ కూడా లేవనుకున్నా. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.